మా జనసేన నాయకులందరికీ, పిఠాపురం నియోజకవర్గ నాయకులందరికీ, రాష్ట్రం నుంచి వచ్చిన జనసేన నాయకులందరికీ, నాతో పాటు వేదికని పంచుకున్న కూటమి విజయానికి తోడ్పడ్డ భారతీయ జనతా పార్టీ నాయకులకు కృష్ణరాజు గారికి, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకులు అహిర్నిశలు కష్టపడి కూటమి విజయానికి కారకులైన వర్మ గారికి, మీరందరి ఆశీస్సులతోటి ఈ రోజున పార్లమెంటులో జనసేన కూటమి తరపున జనసేన నుంచి గళం వినిపిస్తున్న ఉదయ్ శ్రీనివాస్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, తమ్మయ్య బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం. అఖండ విజయంతో 2019లో ఇదే సెంటర్లో అప్పుడు మన జనసేన అభ్యర్థికి ఓటేయమని మిమ్మల్ని అభ్యర్థించాను. మీరు ఓట్లేసి నిలబెట్టారు. పార్టీ ఉనికిని చాటారు 2019లో. 2024కి మీరిచ్చిన బలం, పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది. పిఠాపురం ఇచ్చిన బలం, ఒక్కడి విజయం. జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించడం మేము గెలిపించుకుంటాం. మీరొక్కరు ఒక్క నియోజకవర్గం ఒక నాయకుడు వెన్నంటి ఉంటే ఈ రోజున 164 స్థానాల్ని కైవసం చేసుకుని కన్నీ వీని ఎరుగని రీతిలో ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరూ చూడలేదు. దానికి బీజాలు ఇక్కడి నుంచే పడ్డాయి, పిఠాపురం నుంచే పడ్డాయి. మీరిచ్చింది మామూలు శక్తి కాదు. కానీ నేను నిజానికి చెప్పాలంటే నేను ఎమ్మెల్యేగా కూడా అసలు నేనేమనుకోలే. కష్టంలో ఉన్న మన సగటు మనిషికి నిలబడాలి అన్న తపన తప్ప దాంట్లో పదవులు వస్తాయా, అధికారం వస్తా నేనేం ఆశించలే. ఎమ్మెల్యేగా గెలిపించారు. 2 పార్లమెంట్లు, 23 స్థానాలకి 23 స్థానాలు, 100కి 100% స్ట్రైకింగ్ రేట్, 100% గెలుచుకోగలిగామంటే మీరు ఎంత బలంగా నిలబడ్డారో. ఈ రోజున దేశం మొత్తం ఒక చరిత్ర అయింది. భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇలాంటి అద్భుతమైన విజయం ఎవరు చూడలా. అది ఇచ్చినందుకు జన సైనికులకి, ముందుగా వీర మహిళలకి, కూటమి నేతలందరికీ, కూటమి కార్యకర్తలందరికీ. అసలు జనసేన అనేది ఎందుకు మాట్లాడారంటే ముందుగా భయంతో ఉండిపోయాం. 2019 నుంచి 2024 వరకు భయంతో ఉండిపోయింది నేల. 5 కోట్ల మంది ప్రజలు కొద్ది మంది చేతిలో భయపడతారా? ఐపీఎస్లు, ఐఏఎస్లు, అధికార యంత్రాంగం భయపడిపోయే పరిస్థితుల్లో నేను బయటకు వచ్చి నిలబడితే, అన్నా మీతో పాటు మేము ఉన్నామని మా తల్లులు, మా అక్క చెల్లెలు, మా ఆడపడుచులు, మా వీర మహిళలు రౌడీలకు ఎదురొచ్చారు. కేసులు పెట్టించుకున్నారు. అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టేశారు. ఇక జన సైనికులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికుల గురించి చెప్పక్కర్లా. మీరు ధైర్యం ఇస్తే కొత్త తరమే ఇంత పోటీ చేస్తున్నప్పుడు అనుభవం ఉన్న మన తరం ఎంత పోటీ చేయాలని తెలుగుదేశం నాయకులు బయటకు వచ్చారు. కేంద్రం మనకు అండగా ఉండి మనం ఎంకెంత బాగా పనిచేయాలని చెప్పి భారతీయ పార్టీ జనతా నాయకులు అందరం కలిపి ఈ రోజు వచ్చి 164 స్థానాల్ని బలంగా గెలుచుకొని, ఒకటే అన్నారు కదా మనల్ని, నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం. నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు, నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. నేను ఎంత సీరియస్గా తీసుకున్నా నాకు తెలియదు, నేను విన్నా వదిలేశాను. కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈరోజు.